సిరీస్ నుంచి ఒక మొబైల్ వచ్చింది అంటే ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయ్యేది మొబైల్ షాప్ వాళ్ళు ఇంకా రీటైలర్ షాప్ వాళ్ళు. ఎందుకంటే వివోలో వై సిరీస్ అనేది స్పెషల్లీ ఆఫ్లైన్ మొబైల్ కాబట్టి వై సిరీస్ మొబైల్స్ అనేవి ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ లోనే ఎక్కువగా అమ్ముతూ ఉంటాయి. సో మొబైల్ షాప్ వాళ్ళకి డబ్బులు ఎక్కువగా వచ్చేది వై సిరీస్ నుంచే కాబట్టి వాళ్ళే ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతారు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం వివో Y300 మొబైల్కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ మొబైల్ ప్రైస్ ఎంత ఉంటుందో నాకు తెలుసు, కానీ నేనైతే చెప్పాలనుకోవట్లేదు. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసిన తర్వాత ఎంత ఉంటే బాగుంటుందో మీరైతే గెస్ చేయగలిగితే కమెంట్లో చెప్పండి. కరెక్ట్గా గెస్ చేసిన వాళ్ళ కమెంట్ అయితే నేను పిన్ చేస్తాను. మొదటిగా ఈ మొబైల్కి సంబంధించిన అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి వైట్ కలర్లో ఉంది. బాక్స్ పైన వివో Y300 అని రాసింది కూడా ఉంది. బాక్స్ ఓపెన్ చేసే మొదటిగా మొబైల్ అయితే ఉంది. మొబైల్ కింద ట్రాన్స్పరెంట్ కేస్ ఉంది, పేపర్ వర్క్ ఉంది, సిమ్ ఎజెక్టెడ్ టూల్ కూడా ఉంది. దాని కిందనే 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అలాగే కేబుల్ కూడా ఉంది. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం ఈ చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను. డిజైన్ అయితే వివోలో కొంచెం కొత్తగా అనిపిస్తుంది, కానీ ఇలాంటి డిజైన్లే వన్ప్లస్లో కూడా సేమ్ సిమిలర్తో చూసాము. కానీ వన్ప్లస్లో కెమెరాస్ అనేవి సర్కిల్ షేప్లో ఉంటాయి, ఇక్కడ కొంచెం స్క్వేర్ షేప్లో అయితే కనిపిస్తున్నాయి. మొబైల్ డిజైన్ ఫస్ట్ లుక్ అయితే నాకు బాగా నచ్చింది. అందులో మెయిన్గా గ్రీన్ కలర్ అయితే ఇంకా అట్రాక్టివ్గా ఉంది. ఈ మొబైల్లో స్పెసిఫికేషన్ చూసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ కూడా చేయండి. మీకు ఏదైనా మన ఛానల్ గురించి సలహా ఇవ్వాలనిపిస్తే కనుక ప్లీజ్ కమెంట్లో అయితే చెప్పేసేయండి. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే, అది కూడా స్కాచ్ గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. వివోలో అన్నింటిలో కూడా డిస్ప్లేలు స్కాచ్ గ్లాస్ ప్రొటెక్షన్తోనే వస్తాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లాస్టిక్ ఉంటుంది, చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. IP64 వాటర్ రేటింగ్ కూడా ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ కెమెరా విషయానికి వస్తే ఇందాకే మాట్లాడుకున్నాం కదా, సేమ్ అలాంటి కెమెరా సెటప్పే ఉంటుంది. మొబైల్ అయితే డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, NFC సపోర్ట్ లాంటివి అయితే ఏమీ లేవు. సౌండ్ విషయానికి వస్తే దీంట్లో బూస్ట్ సౌండ్ ఆప్షన్ అయితే ఉంటుంది. డిస్ప్లే విషయానికి వస్తే 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 1 బిలియన్ కలర్స్ అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ 1800 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ మొబైల్ యొక్క డిస్ప్లే క్వాలిటీ బాగున్నప్పటికీ కూడా ఇందులో వాడిన ప్రాసెసర్ని బట్టి HDRకి అయితే సపోర్ట్ చేయదు. పంచ్ హోల్తో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఓవరాల్గా డిస్ప్లే అయితే బాగానే ఉంది. స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 14 మీద రన్ అవుతుంది. 2+3 years అప్డేట్స్ అయితే ఇస్తారు. కంపెనీ వాళ్ళైతే 4 years వరకు ల్యాగ్ లేకుండా ఈ మొబైల్ వస్తుంది అంటున్నారు. అలాగే బ్యాటరీ లైఫ్ కూడా 4 years వరకు వస్తుంది అంటున్నారు. కానీ ఈ ప్రాసెసర్ Antutuలో 4 lakh వరకు స్కోర్ అయితే చేయగలుగుతుంది. కానీ ఈ బడ్జెట్లో ఇంత స్కోర్ చాలా తక్కువే అనిపిస్తుంది. అయితే ఈ మొబైల్లో Dimensity 7300 ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఈ బడ్జెట్లో చాలా బ్రాండ్స్లో ఇదే ప్రాసెసర్ వాడరు కాబట్టి. ఈ మొబైల్ అయితే మామూలుగా హెవీ గేమింగ్స్ ఆడే వాళ్ళకైతే సెట్ అవ్వదు, నార్మల్గా యూజ్ చేసుకునే వాళ్ళకైతే బాగుంటుంది. మొబైల్లో డ్రాబ్యాక్ అనిపించింది. Android 14 అంది. 1 month తర్వాత Android 15 తోటి ఒక అప్డేట్ ఇచ్చేస్తారు. తర్వాత 1 yearకి ఇంకొక అప్డేట్ ఇచ్చేసి అప్డేట్స్ అయిపోయాయి అని చెప్పేస్తారు. సో మీరు మొబైల్ యూజ్ చేసేది ఓన్లీ మేజర్ అప్డేట్స్ 1 year మాత్రమే వస్తుంది. పేరుకు మాత్రమే మనం 3 అప్డేట్స్ వాడతాము, 14, 15, 16 అని. కానీ జెన్యూన్గా వచ్చేది మాత్రం ఒకే ఒక అప్డేట్ 15 to 16. ఈ బ్రాండే కాదు, వేరే ఏ బ్రాండ్ అయినా కూడా ఇదే పని చేస్తుంది. 1-2 monthsలో Android 15 వస్తుంది అన్నప్పుడు 15 బాక్స్తో పాటు ఇచ్చుంటే బాగుండేది కదా. 14 ఇచ్చి 1-2 monthsలోనే మళ్ళీ 15 అప్డేట్ ఇచ్చి 2 years అప్డేట్స్ మేజర్ అప్డేట్స్ ఇస్తున్నాం అన్నట్టుగా గొప్పగా చెప్తారు. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. కిందనే RL లైట్ కూడా ఇచ్చారు. ఫ్రంట్ వచ్చేసి 32 MP అయితే ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసి Sony IMX882 సెన్సార్ అయితే వాడారు. అలాగే ఇది ప్రాసెసర్ వల్ల 4K వీడియో రికార్డ్ అయితే చేయలేము. ఫ్రంట్ వచ్చేసి 1080 30 FPS వరకు వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. వివోలో కెమెరా క్వాలిటీ అయితే సూపర్గానే ఉంటుంది. అండ్ ఈ బడ్జెట్లో ఈ Sony IMX882 సెన్సార్ అయితే చాలా మొబైల్స్లోనే వాడారు. ఈ మొబైల్లో ఈ కెమెరాస్తో పాటు AA ఫీచర్స్గా ఎరేజ్ ఇంకా AA బ్లర్ ఇమేజ్ అనే ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. దీంట్లో ఇంతకు మించి వేరే AA ఫీచర్స్ లేవని తెలుస్తుంది. ఇమేజ్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. వేరే వీడియోలో చూసి చెప్తున్నాను. వివో Y200 లాగానే దీంట్లో కూడా RL లైట్ అయితే ఇచ్చారు. RL లైట్ని మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీని వీళ్ళు AA RL లైట్ అని అయితే పిలుస్తున్నారు. 5000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. నార్మల్గా యూజ్ చేసుకునే వాళ్ళకి ఈజీగా 1 day అయితే వస్తుంది. ఇప్పుడు వచ్చే మొబైల్స్ అన్నిట్లోనూ కూడా 5500 mAh బ్యాటరీ ఇస్తున్నారు కదా. సో ఇందులోనూ కూడా కొంచెం బ్యాటరీ సైజ్ అనేది పెంచుంటే బాగుండేది అనిపించింది.
ఓవరాల్గా ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయండి. స్పెసిఫికేషన్ చూసిన తర్వాత మొబైల్ ప్రైస్ అయితే నేను చెప్పాలనుకోవట్లేదు, నాకు తెలిసినా కూడా. సో మీలో ఎవరైనా కరెక్ట్గా గెస్ చేస్తే కనుక కమెంట్లో చెప్పండి, ఆ కమెంట్ని ఖచ్చితంగా పిన్ అయితే చేస్తాను. మొబైల్లో అన్నీ బాగున్నాయి కానీ ఒక ప్రాసెసర్ తప్ప. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఈ ప్రాసెసర్కి బదులు డైమెన్సిటీ 7300 ఇచ్చుంటే బాగుండేది ఇదే బడ్జెట్లో. ఇదైతే జస్ట్ నా ఒపీనియన్ అండి, దీనిపైన మీరేమంటారు? ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బై బై, గుడ్ నైట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.